అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీనిలో అమౌంట్ 1200 పెట్టారు. ఎరోగేట్ చేసి ఇంకా కూడా ఎంతమందితో ఇట్లా ఆడిపించారు ఇతను. ఇప్పుడు మనం ఒక్కరు అక్యూజ్డ్ దొరికారు, ఎవరైనా ఇతను నడిపిస్తాలి, అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రోజువారీ ప్రక్రియ డైలీ ఉంటుందా సార్? డైలీ అంటే ఇప్పుడు ఐపీఎల్ ఈరోజు మనం సిఐ అండ్ ఎస్ఐ అండ్ లోకల్ హెడ్ కానిస్టేబుల్ టీమ్ ఒక ఆన్లైన్ బెట్టింగ్ నడుస్తుంది, ఆ క్రికెట్ బెట్టింగ్ ఐపీఎల్ ఉన్న వాళ్ళ అది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. దానిలో A1 అంటే షేక్ సాజిద్, ఇతను మొత్తం నడిపిస్తున్నారు. ఆన్లైన్ డబ్బులు తీసుకోవడం ప్లస్ వాళ్ళ ఎవరు గేమ్ ఎవరు ఆడతారు, ఎవరు గెలుస్తారు, ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు దానిపైన డబ్బులు పెట్టుకోవడం, అది వీళ్ళిద్దరు క్రాక్ చేశారు. వాళ్ళు పట్టుకున్నాము మనం. ఈ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం మనం ఏంటి అంటే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ చాలా ఎక్కువగా నడుస్తుంది. దానికి మన డీజీ సార్ నుండి కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇంకా నిన్న కూడా ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ అంటే తెలంగాణలో బ్యాండ్, గేమింగ్ ఏ ప్రకారం ఆన్లైన్ ఉండొచ్చు ఆఫ్లైన్ ఉండొచ్చు, తెలంగాణ స్టేట్ బ్యాన్ చేసింది. దాంతో చాలామంది మోసపోయిన తర్వాత చాలా సూసైడ్స్ కూడా కొన్ని మన స్టేట్లో అయినాయి. దానికి ఆపుకోవడం కోసం మనం ఒక సిట్ కూడా ఫామ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. మన జిల్లాలో కూడా మనం ఇది దృష్టి పెట్టాము దీనిపైన. ఇంకా కూడా మనం వాట్సాప్లో కూడా వైరల్ చేస్తున్నాము. ఎవరెవరు ఇట్లయినా ఆడిపిస్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే గట్టిగా వాళ్ళపైన చర్యలు ఉంటుంది. వాళ్ళకి రిమాండ్ కూడా జరుగుతుంది. మళ్ళీ రౌడీ షీటర్స్ కూడా ఓపెన్ చేస్తాము. సో దయచేసి ప్రెస్ మిత్రులు కూడా మీ సైడ్ నుండి కూడా మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, జనాలకి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. మనం 100% ఇది ఆపుకుంటాము. బట్ మీ ప్రజల సపోర్ట్ కూడా దీనిలో కావాలి. థ్యాంక్ యూ. ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ కాకుండా కూడా చాలా నడుస్తుంది. క్రికెట్ కాకుండా ఎట్లా నడుస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తారు, దానిలో కలర్స్ చూస్ చేయాలి మీరు, రెడ్, పింక్, గ్రీన్. మీరు డబ్బులు పెడతారు రెడ్ పైన, పింక్ పైన, గ్రీన్ పైన. ఎవరైనా యాప్ నడిపిస్తున్నారో అతనికి తెలుసు రెడ్లో ఎన్ని వచ్చినాయి బెట్స్, గ్రీన్లో ఎన్ని వచ్చినాయి, పింక్లో ఎన్ని వచ్చినాయి. ఫస్ట్ 2-3 సార్లు మీకు గెలిపిస్తారు, సో దట్ మీరు ఎక్కువ డబ్బులు పెడతారు. ఒక్కసారి మొత్తం మీరు ఫుల్ అమౌంట్ పెట్టుకున్నారు 2-3 సార్లు గెలిచిన తర్వాత మీరు ఏం సెలెక్ట్ చేశారు అతనికి లూజ్ చేస్తారు, లాస్ అవుతుంది. ఆ బెట్టింగ్ అట్లా నడుస్తుంది చాలా. దానిలో చాలామంది మూసపోతున్నారు, కొంతమంది సూసైడ్స్ చేశారు. చేస్తున్నాము. కలెక్టర్కి కూడా ఆర్డీఓకి కూడా మనం లెటర్స్ రాసాము హౌస్ సీజ్ చేయడానికి. అది కూడా ఫాలో అప్ చేస్తాము. ఎందుకంటే గేమింగ్ హౌస్ కూడా మనం బ్యాన్ చేయొచ్చు, ఆర్డీఓ బ్యాన్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు. అది కూడా లెటర్స్ రాయడం జరిగింది. ఇది కాకుండా మనం ఇప్పుడు ఫైనాన్షియల్ బ్లో కూడా వాళ్ళకి ఇస్తున్నాము. దానిలో జైనత్లో మొన్న పట్టుకొని అప్పుడు వాళ్ళకి మన బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేసాము. మహారాష్ట్రలో 2-3 ఉన్నారు, అశోక్ సమ్రాట్, వాళ్ళ గోలు కొడుకు 2-3 ఉన్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో మనం అది కేసు చేసి ప్లస్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా అకౌంట్ బ్లాక్ చేస్తున్నాం. మట్కా పైన అంటే అందరికీ అవగాహన ఏంటి అంటే ఇట్స్ అ గేమ్ విచ్ ఇస్ బ్యాండ్ ఇన్ తెలంగాణ. సో దయచేసి దీనిపైన మీరు వెనుక వెళ్ళకండి. ఎందుకంటే దీనిలో చాలామంది మళ్ళీ చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా జస్ట్ 100 మంది దే ఎర్న్ 1000 రూపీస్, దానిలో 500 దీనిపైన పెడతారు. సో దీంతో మీరు దూరం ఉండండి, మీ ఫ్యామిలీస్ చూసుకోండి. 100% మనం మట్కాయి కూడా గట్టిగా సీరియస్ చేస్తాము. మళ్ళీ దానికి కూడా ఎక్కడ నడుస్తుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే
మనకి పంపండి, అది కూడా మనం 100% టైట్ చేస్తాం. యాప్లో వీళ్ళు ఆడిపిస్తున్నారు. ఇది కూడా మనం మట్కా కూడా కొన్ని యాప్స్ ఉంటున్నాయి. ఇట్లయినా మనం యాప్స్కి ఒక లెటర్ రాసాము ఆల్రెడీ. ఈరోజు ఆఫ్టర్నూన్ మనం డీజీ సైబర్ సెక్యూరిటీకి రాసుకున్నాము. ఎందుకంటే తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ బ్యాండ్ ఉంది, నేను స్టార్టింగ్లో చెప్పాను. ఈ ఇంటర్మీడియరీస్లో మన డీజీ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఆథరైజ్ టు బ్యాన్ దీస్ వెబ్సైట్స్ ఇన్ తెలంగాణ. సో ఆ వెబ్సైట్స్ కూడా 1-2 డేస్లో బ్యాన్ అయిపోతుంది. అది కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 23 యాప్స్ గురించి నేను రాసుకున్నాను. ఆ 23 యాప్స్ తెలంగాణలో బంద్ అయ్యాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.